సో ఈ పేషెంట్కి ఏమైందంటే గమ్ టేర్ అయిపోయి కంటిన్యూగా బ్లీడింగ్ అవుతుంది. బట్ గమ్ ఇన్ఫెక్షన్ కాదు, రాంగ్ బ్రష్ యూజ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. మీరేం బ్రష్ యూజ్ చేస్తున్నారు? హార్డా, మీడియమా, సాఫ్ట్ బ్రషా? 10 రూపీస్కి 15 రూపీస్కి బ్రష్ వస్తుందని అవి కొనకండి, ఎందుకంటే అవి హార్డ్ అండ్ మీడియం టైప్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే గమ్ టేర్ అయిపోతుంది. కొంచెం కాస్ట్ ఎక్కువైనా మంచి బ్రష్ తీసుకుంటే టీత్ అండ్ గమ్ కి చాలా మంచిది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బ్రష్ అనేది వారసత్వంలో వాడకూడదు. ఎవ్రీ 3 months ఒకసారి బ్రష్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. కొంతమంది అయితే బ్రిజిల్స్ అరిగిపోయే వరకు కంటిన్యూగా అదే బ్రష్ యూజ్ చేస్తారు. దానివల్ల మీ ఓరల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. అదే విధంగా బ్లీడింగ్ గమ్స్ కూడా వస్తుంటాయి. ఓరల్ కేర్ లో మీకు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ మీకు చెప్తాను. ఎవ్రీ 3 months ఒకసారి మీరు బ్రష్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అదే విధంగా మీకు కోల్డ్ కానీ ఫీవర్ కానీ వచ్చినప్పుడు తగ్గిన తర్వాత మీరు బ్రష్ ఇమీడియట్ గా చేంజ్ చేసుకోండి. సాఫ్ట్ బ్రిజిల్స్ యూజ్ చేస్తూ జెంటల్ ప్రెజర్ పెట్టి బ్రష్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మోర్ ఇంపార్టెంట్, ఎవ్రీ 6 months ఒకసారి డెంటిస్ట్ ని విజిట్ అవ్వండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే రిలాక్స్ డెంటల్ ని కాంటాక్ట్ అవ్వండి.